బైబిల్ మీద మొన్న మీరు పాస్టర్లు మీరు వీడియోలు చేస్తుంటారు. ఒక పాస్టర్ ఏమో లేదు ఏం కాదు, జై శ్రీరామ్ అనొచ్చు, బైబిల్ ఈ వచనం ఉంది, వాళ్ళు అన్నిలను వాళ్ళను మనసు నొప్పించకుండా ఇలా చేయొచ్చు అని చెప్పేసి 1 కొరింథీయుల్లో ఈ రెఫరెన్స్ ఉంది అంటాడు. ఇంకొకటి అసలు మనం అది హిందూ దేవులను ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది కదా, నువ్వు ఎలా అంటావు ఒక పాస్టర్ అని చెప్పేసి ఇంకొక పాస్టర్ అంటుంటాడు. అంటే ఇద్దరి పాస్టర్లను కూర్చోబెట్టి బైబిల్ మీద ఒకే వచనం మీద అర్థం ఏంటని అడిగితే ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. ఇద్దరు చెప్పింది ఒక బైబుల్ అంతే. బైబిల్ ఎలా ఉంటుంది మరి నిజమేదంటే వాడు చెప్పింది నిజమే, వీడు చెప్పింది నిజమే. అంటే వర్షన్ వేరు ఉండొచ్చా? వర్షన్ వేరేం కాదు, ఆ బైబిల్ అలా ఉంటుంది. ఓకే, దాంట్లో మనం 2 విధాలుగా చూడొచ్చు ఒక పదాన్ని. 2 విధాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే నా పేరు ప్రవీణ్ కుమార్ అంతే, ఇంకో పేరు లేదు. నా పేరు సుధీర్ కుమార్ అంతే, 2 అలాగే ఉంటుంది. బైబిల్లో ప్రసాదం తినొచ్చు అని ఉంటుంది, ఇంకో చోట తినకూడదని ఉంటుంది అంతే. క్లారిటీ లేదు. ఒక అంశం మీద క్లారిటీ ఉండదు. ఒక వచనానికి దానికి మళ్ళీ ఖండించుకుంటే ఇంకొక వచనం ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానింపము అని చెప్పేసి ఒక చోట ఉంటుంది, లేదు తల్లిదండ్రులను ద్వేషించండి అని చెప్పేసి ఇంకొక చోట ఇంకొక రిఫరెన్స్ ఉంటుంది. ఇలాగా విచిత్రంగా ఉంటుంది.